స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను వేమల మురళీకృష్ణ, చోటూరు పిఎస్సిఎస్ చైర్మన్ అండి, 3 మెన్ కమిటీ చైర్మన్ని. ఈరోజు మధ్యాహ్నం కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో చోటూరు పిఎస్సిఎస్లో యూరియా కట్టలు లేకపోతే నిల్వలు పెట్టారు, 200 రూపాయలకి 300 రూపాయలకి అధికంగా అమ్ముతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని కథనాలు, తప్పుడు వార్తలు, పేర్లు లేకుండా వార్తలు సృష్టించి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని లేకపోతే నన్ను అబాస్పాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ నేను తెలియజెప్పేది ఏమిటంటే, నేను ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు అవుతుందండి. 4 రోజులు మా చౌటూరు సొసైటీ పరిధిలో ఆత్కూరు, చౌటూరు, వెంకటాపురం 3 గ్రామాల పరిధిలో మా సొసైటీ ఉంది. మా ఆత్కూరు గ్రామం నుంచి 1200 ఎకరాల ఆయకట్టు ఉంది. చౌటూరు నుంచి 1050 నుంచి 1100 ఎకరాల ఆయకట్టు ఉంది. వెంకటాపురం నుంచి 1250 నుంచి 1300 ఎకరాల ఆయకట్టు ఉంది. 1600 మంది రైతులు ఉన్నారు. 1600 మంది రైతులకి మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ 300 మెట్రిక్ టన్నులు మాకు యూరియా ఎరువులు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. మాకు అందిన రిక్వైర్మెంట్ 112 టన్నుల మెట్రిక్ టన్నులనే మాకు అందింది. తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ, సొసైటీ చైర్మన్ అందరినీ కూడా ఆయన బాధ్యత తీసుకొని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, రైతుకి ప్రతి ఎరువులు అందాలి అనే కాన్సెప్ట్తో ప్రతిరోజు మేము మెసేజ్, సార్ మాకు ఇది కావాలి సార్ అంటే మీరు రైతుల విషయంలో ఆయన మాకు అండగా ఉండి మాకు రైతుకి ఖచ్చితంగా అందజేయాలా, ఎంత ఒత్తిడి ఉండా మీరు నేను పైన అవసరమైతే అధికారులతో మాట్లాడి ఇది చేస్తాను తప్ప రైతాంగాన్ని ఎక్కడా కూడా మనం ఇబ్బంది పెట్టదని మాకు ప్రతిరోజు ప్రతి నిమిషం మాకు సూచనలు ఇస్తూ మా ఎమ్మెల్యే ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి క్రమాన రైతులు ఒక 200 నాకు 21వ తారీఖున మాకు 270 యూరియా కట్టలని ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి మా సొసైటీకి రావడం జరిగింది. ట్రాన్స్పరెంట్గా రైతుకు 3 ఊర్లు రైతులకి మాకు క్లియర్గా అందాలనే వరకు ఒక 5 కట్టలు 3 కట్టలు అతను వారి భూమిని బట్టి ఈ పాస్ చేయించి మేము రికార్డెడ్గా పార్టీలకు అతీతంగా 270 కట్టలు మాకు యూరియా వస్తే ఇందులో వైసీపీ, తెలుగుదేశం, జనసేన లిస్టు కూడా విలేకరులకు ఇస్తున్నామండి. 81 మంది రైతులకి మేము అందజేయడం జరిగింది. వాళ్ళందరూ భూమి ఉన్నోళ్ళ, భూమి లేనోళ్ళ, వైసీపీయా, తెలుగుదేశం అనేది కూడా మేము విలేకరులకి, పోలీసు వారికి కూడా ఇది అందజేస్తున్నాం. చూసుకోవచ్చు. ప్రతి రైతుకి ఫోన్ చేసి 10 రూపాయలు ఎక్కువ కానీ 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నారనేది ఎవరన్నా నిరూపించగలిగితే మీరు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మాకు డిఏపి వచ్చిందండి. నిన్న 12వ తారీఖు డిఏపి వచ్చింది. 250 కట్టలు మాకు డిఏపి వస్తే అందులో 130 కట్టలు రైతాంగం తీసుకెళ్ళారు. రైతు తాలూకు లిస్టు 92 కట్టలు మా సొసైటీలో ఉంది. ఎక్కడా కూడా ఒక కట్ట కూడా తప్పు జరగకుండా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ప్రభుత్వాన్ని చెడ్డ పేరు రాకుండా నిత్యం కృషి చేస్తుంటే, ప్రభుత్వాన్ని యూరియా టైంలో ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని, నన్ను అబాస్పాలు చేయాలని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను దీని మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు కూడా నేను పోలీసు వారికి కూడా ఇది ఇస్తున్నాను. దీని మీద పూర్తిగా తీమని, రైతుల్ని ఈ రకంగా రైతుల్ని ఇబ్బంది పెట్టి రైతుల్ని ఆగం చేసి ప్రభుత్వాన్ని ఆగం చేస్తే ఆల్రెడీ ప్రభుత్వం గాలిలో కొట్టుకుపోయింది. ఈసారి కనీసం బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఈ రైతులు ఉసురు తగిలి రైతులు పట్టుకొట్టే పరిస్థితి ఉంటే బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఈసారి గుర్తుంచుకోవాలి. ఏదైనా దమ్ముంటే నిజాయితీ గల చర్చకి తీసుకెళ్లిన రైతులు ఎవరు తీసుకెళ్లారు, నా దగ్గర ఉన్న పేపర్లతో అన్నీ రెడీగా ఉన్నాను. మీకు కనుకైనా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఎక్కడికి రమ్మంటే అక్కడ కూర్చొని అధికారులను కూర్చోబెట్టుకొని ట్రాన్స్పరెంట్గా తప్పు జరిగితే ఏం చేస్తారు, తప్పు జరగకపోతే ఏం చేస్తారు, ఏదో గుడ్డగాల్చి మీద వేసేసి చెడ్డ పేరు తీసుకురావాలా అని పిచ్చి మాటలు, పిచ్చి పనులు చేసుకుంటే ఆల్రెడీ ఇదైపోయి ఉన్నారు. ప్రజల్లో పూర్తిగా రైతుల్ని చక్కగా వ్యవసాయం చేసుకొని ఇబ్బందుల్లో ఉండి కొన్ని ఇబ్బందులతో ఈ అన్ని రైతులను తీసుకొచ్చి మీరు ఇటువంటి దుశ్చర్యలు చేస్తే వాళ్ళ ఉసురు తగిలితే, రైతు ఉసురు తగిలిన నాయకుడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. గుర్తుంచుకోవాలి. మీరు ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని తప్పుడు వార్తలు పెట్టినా కూడా ఎమ్మెల్యే గారు మాకు సూచించింది ఒకటే, రైతాంగానికి అందుబాటులో ఉండండి, పార్టీలకు అతీతంగా రైతులకు సేవ చేయండి. ఆయన ఒకే నినాదంతో మాకు చెప్పారు, ఎలక్షన్ రోజు వరకే పార్టీ, ఎలక్షన్ తర్వాత మనకు పార్టీలు లేవు, రైతుకు పార్టీ లేదని మాకు చెప్పాడు. మేము ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేసే వ్యక్తులు మేమందరం కూడా. ఆయన విధేయతకు పనిచేసేవాళ్ళం. ఆయనకి చెడ్డ పేరు వస్తుంటే మా పదవులు త్యాగం చేసుకోవడానికైనా మేము రెడీగా ఉంటాం తప్ప అటువంటి మంచి మనిషికి చెడ్డ పేరు కానీ మాలాంటి వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేది కానీ ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. ఇటువంటి తప్పుడు పనులు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు, వాళ్ళకి దమ్ముంటే రావాలి, సాక్ష్యానికి రుజువు రావాలి, లేదంటే చట్టపరంగా సివిల్ క్రిమినల్ ఏదైతే చర్యలు ఉన్నాయో వాళ్ళు తప్పకుండా దానికి ఇదవుతారని తెలియజేస్తూ, ఇటువంటి ఆకృత్యాలు మీరు ఎన్ని చండాలాలు చేసినా మేము భయపడం, మేము రైతాంగానికి అండగా ఉంటాం. ఎమ్మెల్యే మా మీద పెట్టిన బాధ్యతని
మేము సక్రమంగా నిర్వహిస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు కూడా మాకు ఉండాలి. నిజంగా మా 4 ఏళ్ళు మాకు కాపలా మనుషుల్లాగా మీరు ఉంటేనే మేము కూడా ఇంకెక్కువ బాధ్యతగా మేము పనిచేస్తాం. ఇది గుర్తుంచుకొని ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు రైతుల మీద మీకు ఆగడాలు ఆపండి, ఎక్కడి నుంచి మీ చర్యలు ఆపండి. లేదంటే రైతాంగం ఆగ్రహానికి గురైతే బంగాళాఖాతంలో కలిసిపోతారు, గుర్తుంచుకోవాలి. నమస్కారం. ఆత్కూరు, చెవుంటూరు, వెంకటాపురం 3 రోజుల మీద యూరియా కట్టలు సొసైటీకి వచ్చి అవి తమ్మి పెట్టి తలా 4 కట్టలు, తలా 5 కట్టలు తీసుకెళ్ళాం. అవి పొలాన్ని కానీ ఒక కాడ పెట్టుకుంటే మేము తీసి ఫోటోలు పెట్టి అక్రమంగా అమ్ముతున్నారని అలా చెప్పి ఫోటోలు పెట్టారు గ్రూపుల్లో. ఇదంతా రైతులే, వీళ్ళంతా రైతులు వచ్చి పొలాలకు వేసుకున్నారు, వీళ్ళే వచ్చి చెబుతున్నారు. మొన్న మురళీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మనకి ఇక్కడ సొసైటీకి వచ్చిన కట్టలో ఎక్కడ కూడా బ్లాక్ చేయకుండా రైతులందరికీ సకాలంలో అందరికీ సవ్యంగా ఇస్తున్నారు. ఈ సవ్యంగా ఇచ్చిన దాని గురించి కూడా కావాల్సి కొంతమంది ఫేక్గా ఈ వైసీపీ నాయకులు కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి మీద, ఈ ఈమెన్ మురళీ గారి మీద కావాలని చెప్పేసి బురద చల్లి చేసి ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఇలాంటివి ఎన్ని చేసినా కానీ మేము దేనికి కూడా ఇది అవ్వకుండా సవ్యంగా సాగేటట్టు చూస్తాం. ఇలా తప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళ మీద మేము ఏ విధమైన ఇలాంటి చేసినట్టు మీద మేము పోలీస్ కేసుల మీద పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం. చెవుటూరు సొసైటీకి యూరియా కట్టలు, డిఏపి కట్టలు దించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చెవుటూరు, ఆతుకూరు, వెంకటాపురం 3 గ్రామాల రైతులకు తంపేసి ఒక్కొక్క రైతుకు 3 లేక 4 కట్టలు అవసరం మేర ఇవ్వటం జరిగింది. ఈ యూరియా మందు కట్టలు డిస్ట్రిబ్యూట్ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల రైతులకు ఇవ్వటం జరిగింది. ఇది కొంతమంది గిట్టనే వాళ్ళు దీన్ని నిల్వ చేసి స్టోరేజ్ చేసి అక్రమంగా అమ్ముతున్నారని చెప్పి ఈ పుకార్లు రేపినారు. దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. నిర్భయంగా రైతుల సహకారంతో సొసైటీ చైర్మన్ మురళీ గారి సహకారంతో అందరికీ ఇవ్వటం జరిగింది. మురళీ గారి మీద గిట్టని కొన్ని శక్తులు అతని మీద బురద చల్లటానికి వివిధ కారణాలతో ఆయన్ని కొంచెం బ్యాడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా వైసీపీ నాయకులు ఫేక్ రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని మేము రైతులు ముక్తఖండంతో ఖండిస్తున్నాం.